తెలుగువారికి పాట అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాట అంటే మన బాలు అనుకుని ప్రతి ఒక్కళ్ళు తెలుగువారందరూ కూడా మన అనుకునే ఒకే ఒక మనిషి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన అప్పుడే మనల్ని వదిలిపెట్టి కరోనాతో వెళ్ళిపోయి దాదాపుగా 2 ఏళ్ళు కావస్తుంది. జూన్ 4వ తారీఖు ఆయన జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి 4 మాటలు ఎవరితో మాట్లాడించాలి అనుకున్నప్పుడు సెన్సార్ బోర్డుకి 2 సార్లు సభ్యుడిగా, నంది అవార్డు జ్యూరీ కమిటీలో మెంబర్గా, అలాగే తెలుగు సినిమా సాహితీ అకాడమీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు, ఏపీ గవర్నమెంట్ నుంచి పురస్కారాలు అందుకున్నారు. ఇలా పురస్కారాల గురించి చెప్పుకుంటూ పోతే తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారాన్ని అందుకున్నారు. ఇలా ఒక్క పురస్కారం కాదు, దాదాపు 26 పురస్కారాలని తన టాలెంట్తో ప్రతిభతో దక్కించుకున్న వ్యక్తి, ప్రముఖ చరిత్రకారుడు. తెలుగు సినిమా గురించి ఏ నటుడి గురించి అడిగినా, ఏ నటి గురించి అడిగినా పుంకాలుగా ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. అటువంటి అద్భుతమైన చరిత్రకారుడే సంజయ్ కిషోర్. సంగమం అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎంతోమంది తెలుగువారికి, తెలుగు నటీనటులకి కీర్తి పతాకంలాగా రెపరెపలాడించి ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలు తెలుగువారికి అందించిన ఏకైక వ్యక్తి సంజయ్ కిషోర్ గారు. ఎందుకు బాలు గారికి ఎంతోమంది పరిచయస్తులు ఉంటారు కదా, ఇతనే ఎందుకు బాలు గారి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతనే మాట్లాడాలి. దేనికంటే బాలు గారి మీద ఒక డాక్యుమెంటరీని, దాదాపు 55 నిమిషాల పాటు ఉన్న ఒక డాక్యుమెంటరీని తెలుగు ప్రజలకి అందించడానికి రేపు జయంతి రోజున సంసిద్ధమయ్యారు. ఆ సందర్భంగానే భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆ ఫంక్షన్కి వచ్చి వారిని ఆశీర్వదించి బాలు గారి గురించి ఘనంగా నివాళులర్పించనున్నారు. అందుకే సంజయ్ కిషోర్ గారే మా ఇంటర్వ్యూకి సరైన మనిషి అనుకుని మేము నిర్ణయించుకోవడం జరిగింది తెలుగు టైమ్స్ ద్వారా. నమస్తే సంజయ్ కిషోర్ గారు. నమస్తే. అద్భుతం సార్, మీతో మీ ప్రయాణం నాకు తెలుసు, వ్యక్తిగతంగా కూడా మీరు నాకు ఎంతో చిరపరిచితులు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ. బాలు గారి గురించి అందరికీ తెలుసు, మీ దృష్టిలో బాలు గారు అంటే ఏంటి? అంటే బాలు గారు గొప్ప గాయకుడు అనేది ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సిన పని లేదు, కానీ ఒక వ్యక్తిగా అండి పరిపూర్ణుడు, అంటే కంప్లీట్ మ్యాన్ అంటాం కదా. సో ఏ యాంగిల్లో చూడండి మీరు, అంటే ఆయన టాలెంట్ పరంగా కానీ, ఆయన క్యారెక్టరైజేషన్ పరంగా కానీ అంత బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసిన వ్యక్తిని నేనైతే చూడాలి. అంటే నాకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, అంటే లెజెండరీ పర్సనాలిటీస్ నుండి అలనాటి నుండి ఇలనాటి వరకు చూసా. బట్ బాలు గారు అంత కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ నేనైతే చూడలా. కంప్లీట్ మ్యాన్, అది కంప్లీట్ మ్యాన్. సో ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకున్నారు ఆయన లైఫ్లో. ప్రతి క్షణాన్ని ఆయన సంగీత యాత్రలోనే దాన్ని గడిపారు. అంటే ఎందుకు పుట్టామనేది మనకి తెలియాలి కదండి. సో అది ఆయన సంపూర్ణంగా వినియోగించుకొని ఒక బెంచ్ మార్క్స్ అన్ని పెట్టేశారు. ఇప్పుడు ఆయన అచీవ్ చేసినవి ఇంకొకళ్ళు ఎవరైనా చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే 40,000 సాంగ్స్ ఎవరు పాడతారు, చాలా కష్టం. అది రకరకాల గొంతులు, తర్వాత 16 భాషలు, తర్వాత పద్మశ్రీ అందుకున్నారు, పద్మభూషణ్ అందుకున్నారు, పద్మవిభూషణ్. ఇవన్నీ మళ్ళీ ఇంకొక గాయకుడు అచీవ్ చేయాలంటే చాలా కష్టం. సో సరే, ఇవన్నీ ప్రొఫెషనల్గా మనందరికి తెలిసిన విషయాలే. నాకేంటంటే కొంచెం నేను ఒక సినీ చరిత్రకారులుగా చాలా సేకరణ నా దగ్గర ఉంది, హ్యూజ్ లైబ్రరీ ఉంది తెలుగు సినిమాకి సంబంధించి. సో వారికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, వారి ఫోటోలు కావాలన్నా, ఇప్పుడు సపోజ్ వారిని ఎవరో ఇంటర్వ్యూ చేస్తారు, సార్ మంచి రేర్ స్టిల్స్ అవి ఇవన్నీ కావాలండి అంటే, ఎందుకండి సంజయ్ కిషోర్ కాంటాక్ట్ చేయండి అంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చే కన్సల్ట్ అవి తీసుకెళ్ళటం కామను. బట్ ఆయన ఎప్పుడు కూడా వెళ్ళండి నేను చెప్పాను అంటే, నిజంగా బాలు గారి స్టేచర్కి నేను చెప్పాను అంటేనే ఇస్తారు. అవును. కానీ ఆయన ఫోన్ చేస్తారు, ప్రతిసారి ఫోన్ చేసేవండి వాళ్ళకి కొన్ని ఫొటోస్ ఇవి కావాలి, మీ కలెక్షన్స్ నుండి ఇవ్వాలి అని చక్కగా మర్యాదగా. ఎప్పుడు సంజయ్ గారే, చాలా చిన్నవాళ్ళం కదా ఆయన ముందు, బట్ ఏంటంటే ఆ మర్యాద అది అద్భుతం. దానికి తోడు నేను ఒక సంస్థ, మాది ఒక కల్చరల్ ట్రస్ట్ ఉంది సంగమం అని, దాని ద్వారా కూడా నేను అనేక కార్యక్రమాలు చేయటం వల్ల ఆయనతో నాకు ఒక మోర్ ర్యాపో ఇంటరాక్షను కలిగి వారిని దగ్గరగా చూసి వారి యొక్క ప్రవర్తన విధానం, వారి తత్వం అన్నీ నేను చాలా దగ్గరగా చూసి చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడిని. అంటే ఇలా ఉండొచ్చా, ఇలా కూడా ఉండొచ్చా ఒక మనిషి, అంటే ఇంత పేరున్న తర్వాత కూడా ఇంత ఒద్దిగ్గా ఉండొచ్చా, ఇంత
ఆ మెంటాలిటీ చూస్తే అప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. అంటే అది అందరికీ మరి ఈ అనుభవాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, అంత ఉదాహరణకు ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు పి సుశీల గారు సరే తను కొన్ని కార్యక్రమాలు చేయాలని పి సుశీల ట్రస్ట్ అని పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో నేనే అన్నీ చూసుకుంటుండేవాడిని. సో ఫస్ట్ ఒక అవార్డు పెడదాము ఆవిడ పేరు మీద పెట్టి, ఫస్ట్ అవార్డు ఎవరికి ఇవ్వాలని మేమంతా కూర్చొని ఆలోచించినప్పుడు సుశీల గారి తర్వాత ఒక 4-5 ఏళ్ళకి సినీ రంగానికి వచ్చిన ఎస్ జానకి గారికి ఇస్తే బాగుంటుంది అని మేము నిర్ణయించుకొని ఎస్ జానకి గారికి అవార్డు ప్రకటించినప్పుడు, మరి ఇది సుశీల గారి అవార్డు ఎస్ జానకి గారికి అన్నప్పుడు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఆ ప్రోగ్రాంలో 1 గంట సేపు కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఎవరిది పెట్టాలి అంటే నేను అన్న బాలు గారిది పెడితే బాగుంటుందండి, మీ ఇద్దరు స్టేచర్కి బాలు గారు అంటే ఒప్పుకుంటారంటావా, 1 గంట సేపే కదా అది అన్న. ఎందుకంటే అడుగుదామని నేను అడిగా, సార్ ఇట్లా సుశీల గారు అవార్డు జానకి గారికి అండి అంటే, ఏంటి నిజమా, అసలు 2 కళ్ళు చాలు కదా, అసలు వాళ్ళు మా దేవతలు వాళ్ళ పాటలు వింటూ పెరిగాము, మీరు ఇట్లా 1 గంట చేయండి సార్ కాన్సర్ట్ అంటే తప్పకుండానే చాలా ఆనందంగా ఒప్పుకొని వారు వచ్చి పాల్గొన్నారు, ప్రోగ్రామ్ చేశారు. అయితే ఆ ప్రోగ్రాము మార్నింగ్ స్టేజ్ దగ్గరికి వచ్చారు ఆయన. అరేంజ్మెంట్స్ మేము చాలా సీరియస్గా అరేంజ్మెంట్స్ చేస్తుంటే ఆయన స్టేజ్ దగ్గరికి వచ్చి సౌండ్ చెక్ అన్నీ చూసుకున్నారన్నమాట. అది రవీంద్ర భారతిలో ఆ కార్యక్రమం. అప్పుడు కొత్త సౌండ్ సిస్టమ్ అంతా ఉంది. అయితే ఏంటంటే మంచి సౌండే కానీ ఆపరేటింగ్ అదంతా కొత్త కదా, వాళ్ళు కొంత తడబడుతున్నారు రవీంద్ర భారతిలో. ఎందుకు వచ్చినా ఇది మనకు రెగ్యులర్ సౌండ్, మనం ఆయన వాడే రెగ్యులర్ సౌండ్ ఉంటుంది, వాళ్ళని పెడితే బెటర్ ఏమో, సాయంత్రం సరిగ్గా వాళ్ళు బ్యాలెన్స్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఆయన అనుకున్నారు. అని నన్ను పిలిచి, సంజయ్ మనం అలవాటు పడ్డ సౌండ్ పెట్టుకుందామా, ఇది కొత్తది కదా, వీళ్ళకి కూడా ఇంకా కంప్లీట్గా దీని మీద పట్టు వచ్చినట్లేదు. అయ్యో తప్పకుండా సార్ భలేవాళ్ళని నేను కూడా. ఆ తర్వాత ఏమైందంటే సరే ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. రాత్రి అయిపోయిన తర్వాత వెళ్ళి అడిగా, సార్ ఇది మనం సౌండ్ తెప్పించాం కదా మీరు చెప్పింది, ఎంత ఇవ్వాలి సార్ దానికి ఏంటని అడిగా. అంటే ఆయన అన్నారు, ఇప్పుడు నేను చివరి నిమిషంలో వచ్చి సడన్గా మీరు పెట్టిన సౌండ్ కాదని నేనేదో ఒక సౌండ్ తెప్పించేసుకొని ఇప్పుడు దీనికి 15,000 ఇచ్చే అంటే మీరు ఎక్కడి నుండి ఇస్తారు ఇప్పుడు అన్నారు. అంటే నేను అలా చూస్తున్నా, అంటే ఎక్కడి నుండి ఇస్తారంటే ఇవ్వాలి కదా, ఇవ్వకుండా ఎట్లా మరి, ఇస్తాను సార్ అంటే లేదు చివరి నిమిషం వచ్చేట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు, నేనే ఇస్తాననేసి ఆయన జేబులో తీసి 15,000 అడిగి ఇచ్చాను. నేను అర్థం కాల, ఏంటి ఇట్ట కూడా ఉంటారా అనేసి. అంటే ఇట్లా మేము ఎంతసేపు ఇవ్వటమే కదా మాకు అలవాటు, పైగా సినిమా వాళ్ళు అంటే తీసుకునే అలవాటు అనేది ఒక ఇది. ఈయన ఎదురు ఇవ్వటం ఏంటి అసలు అంటే ఆ సౌండ్ 15,000 ఆయన ఇచ్చారు. నేను షాక్ అయిపోయా, ఇదేంటి ఇట్లా ఉంటుందా, ఇలా కూడా ఉంటుందా అనేసి. అయిపోయింది ఆ ప్రోగ్రాము. మరుసటి రోజు మార్నింగ్ ఫ్లైట్కి వీళ్ళందరూ వెళ్ళిపోవాలి. సెంట్రల్ కోర్ట్ హోటల్లో అందరికి బస్ అనమాట. సరే సుశీల గారు నేను మాట్లాడుకొని పాపం బాలు గారు అడగగానే ఒప్పుకొని వచ్చారు. ఎంత అంటే రెమ్యూనరేషన్ పరంగా వాళ్ళ మధ్య మాటలు జరగల. ఎందుకంటే సుశీల గారు అంటే గౌరవంతో వారు వచ్చారు అలా. సరే ఈవిడేమన్నారంటే సుశీల గారు, సరే ఒక 50,000 ఊరికే టోకెన్ ఆఫ్ ఎఫెక్షన్, పాప వచ్చి పాడారు ఒక ప్రేమతో, ఇప్పుడే కదా ట్రస్ట్ పెట్టింది, నేను ఒక 50,000 కవర్లో పెట్టి ఇచ్చి థ్యాంక్స్ చెబుదాం పదా అనేసి నేను సుశీల గారు ఆయన రూమ్కి వెళ్ళాం. వెళ్తే ఆయన చాలా ఆనందపడిపోయి, అమ్మ అద్భుతంగా జరిగింది, మీరు ఒక ట్రస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, చాలా బాగా జరిగింది, నేను విపరీతమైన జనము అన్ని విధాల సక్సెస్ అని బాగా ఆనందంగా మాట్లాడుతుంటే వీళ్ళు లేచి డబ్బులు ఇవ్వబోయారు, కవర్ ఇవ్వబోయారు అన్నమాట. ఏంటిది అని అడిగారు. ఏదోలే బాలు, ఒక నాకు ఏదో చిన్న టోకెన్ ఆఫ్ ఎఫెక్షన్ అనుకో. ఎంత కోపం వచ్చేసిందంటే ఆయనకి, ఏంటి మీరు అంటే నాకు డబ్బులు ఇస్తారా, మీరేదో మంచి పనులు చేయాలని అన్నప్పుడు మీ పాటలు నేర్చుకొని మేము కాంపిటీషన్లో పాల్గొని ప్రైజులు పొంది గెలిపొంది మిమ్మల్ని చూస్తూ పెరిగి ఫీల్డ్లోకి వచ్చి అన్ని భాషల్లో కూడా ఫస్ట్ మీతోనే పాడా, తెలుగులో ఫస్ట్ మీతోనే పాడా, కన్నడంలో మీతోనే పాడా, తమిళ్లో మీతోనే పాడా, మీరు ఏంటి మీరు మీ అందరు దేవతలు మాకు, మీరు మాకు డబ్బులు ఇస్తారు ఇప్పుడు పెట్టండి లోపల పెట్టండి మీరు అని ఎంత ఇది చేసేసి కాళ్ళు మొక్కి, ఎప్పుడు అలా చేయొద్దు
అవును, స్టేజ్ మీద కూడా కాళ్ళు ముక్కాడు ఆయన. అది అసలు అది ఎప్పుడు తిరగలేదు. అంటే ఆ మంచి మర్యాదల్లో అంటే ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసారు ఆయన. కానీ ఆ స్టేజ్కి వచ్చినాక కూడా ఇప్పుడు ప్రపంచంలో ఆయన చూడని అవార్డులు లేవు, రివార్డులు లేవు. అవును, ఆయన వెళ్ళని ప్రైసులు లేవు, ఆయన చేయనివి లేవు. అలాంటి వ్యక్తి కూడా అవును ఇంకా అంత సంస్కారవంతం. ఇప్పుడు ఆయన ఏముంది 50,000 అంటే 50,000 హ్యాపీకి తీసుకోవచ్చు. సౌండ్ ఇంత అయిందంటే మేము చచ్చినట్టు కట్టేవాళ్ళం. అంటే అంత సహృదయత. నేను ఎప్పుడు షాక్ అనమాట, అసలు ఏంటిది ఇట్లా ఉంటారా ఆయన చూస్తే ఆశ్చర్యం. అలా ఇంకొక సంఘటన ఏమో సురభి అని ఒక డ్రామా ఆర్గనైజేషన్ ఉంది. అది 125 ఏళ్ళు అయిన సందర్భంగా 10 days ఫెస్టివల్ మా సంస్థ ఆధ్వర్యంలో చాలా భారీగా చేసామన్నమాట. ఒక 10 రోజుల ఉత్సవం. సరే ఇంత ఉత్సవం చేస్తున్నాం కదా, ఇది బాలు గారితో ఒక టైటిల్ సాంగ్ లాగా, అంటే ఒక మెయిన్ సాంగ్ లాగా, ఒకటి థీమ్ సాంగ్ లాగా చేద్దామని ఆయన్ని కన్సల్ట్ చేసి పాట పాడించాం. ఒక స్పెషల్ సాంగ్ పాడించాం అనమాట. ఆయన ఏదో పాట అనుకున్నారు, పాడేశారు. ఒక 50,000 అప్పుడు రెమ్యునరేషన్ కింద ఇచ్చాము, అయిపోయింది. ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేసాం, ఆ ఉత్సవాల్లో మీరు కూడా గెస్ట్గా రావాలండి అని. వచ్చారు. ఆ రోజు అక్కినేని నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్, వీరు ప్రత్యేక అతిథిగా వచ్చారన్నమాట. వచ్చి అంటే ఈ నాటక రంగం ఇదంతా కొంత అంత రిచ్గా ఉండదు కదా, కొంత పేదరికం. సురభి కళాకారులు వీళ్ళు ఒకరోజు గడవక డ్రామాలు ఉంటే ఒకలాగా, అంటే పాపం వాళ్ళ అన్ని స్థితిగతులు అన్నీ చూసి మరి 125 ఏళ్ళు ఇలా తీసుకొచ్చారంటే చిన్న విషయం కాదని అందరూ పొగిడి, అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ వేదిక పైన ఈ సురభి కళాకారులకి నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నానని ప్రకటించాను అన్నమాట. ప్రకటించి వెంటనే తర్వాత బాలు గారు మాట్లాడారు. బాలు గారు వచ్చి చాలా నన్ను పిలిచి, నేను వీళ్ళ పాటకి నేను డబ్బులు ఎంత తీసుకున్నాను అన్నారు. అంటే 50,000 తీసుకున్నారు సార్. అయితే ఆ 50,000 నేను వెనక్కి ఇచ్చేస్తున్నా, ప్లస్ ఇంకో 25,000 కూడా వేసి 75,000 నేను వీళ్ళ సంస్థకి ఇచ్చేస్తున్నా అని ఆయన అక్కడ ప్రకటించారనమాట. అందరూ చప్పట్లు కొట్టారు ఆ సహృదయతకి. మరుసటి రోజు ఆయన నేను ఎయిర్పోర్ట్ దింపడానికి కారులో వెళ్తుంటే ఎందుకు సార్ మీరు రావటమే చాలా ఆనందం సార్ అందరికీ, మళ్ళీ పాపం మళ్ళీ మీరు ఈ డొనేషన్ కూడా ప్రకటించారు అది ఇది అని నేను మాట్లాడుతున్నాను. లేదండి, అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత నేను 2 లక్షలు ఇవ్వచ్చు, 3 లక్షలు ఇవ్వచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు, అది పెద్ద ఇదేం కాదు. కానీ పెద్ద ఆయన ఉన్నారు స్టేజ్ మీద, అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండి నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నాను అంటే నేను కూడా 1,00,000 అనొచ్చు. అంటే మనం ఒకటి అన్న టైపు రాకూడదు మీనింగు. ఆయన 1,00,000 అన్నప్పుడు నేను 75 అని, ఆయనకు ఒక స్థాయి అంటే ఒక వాల్యూ అలా ఉంచాలి పెద్ద ఆయన్ని. అంటే ఇంత ఆలోచిస్తారా అనుకున్నా నేను. ఉంటుంది సార్ నిజంగానే. అంటే ఆయన ఎక్కడ తగ్గియకూడదు. అక్కినేని గారు 1,00,000 ప్రకటించిన తర్వాత నేను దానికంటే తక్కువ ప్రకటించి ఆయనకు ఆ స్థానం అలానే ఉంచేసేయాలి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే, బాలు గారితో ట్రావెల్, బాలు గారు సెకండ్ బై సెకండ్ లెక్కేసుకునేవారు తెలుసు కదా మీకు. ప్రతిదీ కూడా ఎక్కడ ఈ గంటలో ఎక్కడ ఉండాలి, ఈ గంట తర్వాత ఎక్కడ ఉండాలి. మేము ఎన్నో ఇంటర్వ్యూస్ చేసాం ఆయన్ని. ఆయన పర్ఫెక్ట్గా టైం అంటే టైం, 5 నిమిషాలు ముందే ఉంటారు తప్ప లేట్గా ఉంటారు. అలాంటి బాలు గారితో మీకు మొదటిసారి ఎప్పుడు సాన్నిహిత్యం పెరిగింది? అది ఇదని చెప్పలేం కదంటే, ఫస్ట్ వెన్నెలకంటి గారు ఉన్నారు, రైటర్ వెన్నెలకంటి గారు, బాగా క్లోజు. వారి ఇంట్లో కూడా ఒక మెంబర్ లాగా వెన్నెలకంటి గారి ఇంట్లో మేము అంటే బాగా కుటుంబాల పరిచయం అనమాట. ఒకసారి అనుకోకుండా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పరిచయం చేశారు రికార్డింగ్ స్టూడియోలో ఏవిఎంలో నన్ను. ఇట్లా హిస్టారియన్ అండి, అప్పటికే నేను కాలేజ్ డేస్లోనే పోగేసేవాడిని. ఏంటి ఈ సినిమాలకు సంబంధించిన ఫొటోస్ అవన్నీ చూపించారు. కొన్ని చూపించి నా పరిచయం చేస్తే విచిత్రమైన విషయం ఏంటంటే, అప్పుడు ఎప్పుడో నన్ను పరిచయం చేస్తే ఆయన అది భలే గుర్తుపెట్టుకున్నారండి. బాలు గారికి మంచి మెమరీ. తర్వాత రకరకాలుగా ఈ కాలర్ లేని షర్ట్స్, తర్వాత మెడలో ఇట్లా అంటారు వెరైటీ ఆఫ్ గోల్స్ ఏదో వేస్తూ ఉండేవాడిని. అవన్నీ పట్టుకొని ఒక సరదాగా దసరా బుల్లోడని కొన్నాళ్ళు, పూల రంగడని కొన్నాళ్ళు. బాలు గారు నన్ను పిలుస్తుండేవారు, ఏం పూల రంగడం ఏంటి ఇవాళ, ఈ కలర్ వేసావా, ఓకే ఇది అట్లా బాగా చనువు ఏర్పడిపోయింది. అంటే అనేక కారణాలు, అంటే నేను రెగ్యులర్గా కలవటం,
వారు మా కార్యక్రమాలకు వస్తుండటం, తర్వాత నా దగ్గర ఈ కలెక్షన్స్ ఉండటం వల్ల వారికి ఎప్పుడు ఏం అవసరమైనా కూడా అడిగి తీసుకోవటము, వీటి వల్ల కంటిన్యూస్ ర్యాప్ అనమాట, కంటిన్యూస్గా ఉండేది. ఆ తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అంటే ఏం చేస్తున్నామని కూడా అడగట్లా. సార్ మీరు పలానా రోజు ఆ ఫోన్ చేసి అంటే ఏమైనా చేస్తున్నారా కార్యక్రమం ప్రత్యేకంగా అని, అవును సార్ ఇట్లా వచ్చే నెల ఉందంటే ఆ డేట్ ఖాళీ ఉందో చూడు రాసుకో అంటే అది ఏం ప్రోగ్రాం కూడా అడిగేవారు కాదు. అంత నమ్మకం, ఆమె ఏదో అద్భుతం మళ్ళీ చేయబోతున్నాడు అంత నమ్మకంగా ఉండేవారు. అది అంటే వాళ్ళ మధ్య పెరిగామండి. అంటే అంత ఒక వ్యక్తిత్వం ఎలా ఉండాలి, తర్వాత ఎంత ఎదుగుతున్న కొలది ఎలా ఒదిగి ఉండాలి, ఇవన్నీ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకొని అవన్నీ పాటించడానికి ట్రై చేస్తుంటాం. అంటే అలా వెళ్ళాలి అలా అని. చాలా వన్ ఆఫ్ ది వండర్ఫుల్ పర్సనాలిటీ అండి. ఎందుకంటే నేను అలనాటి నుండి చూసా కదా, ఇంత కంప్లీట్నెస్ ఉన్న మనిషి నేనైతే చూడలే. అట్లా. మీకు ఏ ఏజ్లో పరిచయం ఆయన? నేను చెప్తున్న కాలేజీ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను, నన్ను వెన్నెలకంటి గారు పరిచయం చేసినప్పుడు. ఆ తర్వాత నుండి ఏర్పడిపోయింది కంటిన్యూస్గా ఏదో ఒక విషయం మీద కాంటాక్ట్ చేయటం అనమాట. కాంటాక్ట్లో ఒక వారు వచ్చిన సందర్భాలు, నేను వెళ్ళిని చెన్నై వెళ్తే ఇంటికి వెళ్ళకుండా వచ్చే ఇదేం కాదు. చాలా మేము మొన్న లాస్ట్ కూడా మార్చి నుండి మనకు లాక్డౌను, ఏది కరోనా అప్పుడు కరెక్ట్గా 2 నెలల ముందే వెళ్ళాం. జనవరి ఫస్ట్ వీక్లో వెళ్తే కూడా 13 మంది వెళ్ళాం. అంటే నేనే ఫస్ట్ వెళ్ళే లోపలికి వెళ్ళి ఏదో విషయాలు మాట్లాడుకోవటానికి. తర్వాత అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళందరూ కూడా బయట కారులో ఉన్నారండి, వెళ్ళేటప్పుడు మీతో ఫోటో దిగుతారండి అని ముందు మనం మాట్లాడుకోవటం ఏంటి, వాళ్ళందరూ కారులో పెట్టి వచ్చావు నువ్వు అని వెంటనే పిలిచి అందరినీ, అంతమందిని ఒక సెలబ్రిటీ ఇంటికి టక్కన తీసుకెళ్ళలేము. నేనేదో చివరిలో ఊరికే ఫోటో దింపుదాంలే ఎట్లా ఇక్కడ వరకు వచ్చాం కదా అని అనుకుంటే అందరిని తెప్పించేశారు ఆయన. 13 మందిని లోపల కూర్చోబెట్టి అందరికీ టీలు అయ్యి తెప్పించి అందరితో 1 గంట సేపు కులాసాగా అన్ని విషయాలు మాట్లాడి, అసలు వాళ్ళు ఎంత హ్యాపీ అంటే నాతో వచ్చిన వాళ్ళందరూ. మళ్ళీ తర్వాత బయటకు వచ్చి కార్ల వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఆయన. ఇదైపోతాం అంటే మరి ఆ మంచి మర్యాద అసలు అర్థం బయట. ఎవరినైనా ఇప్పుడు నన్నైనా శివగారు అని అంటాడు సార్, ఎన్ని సార్ అంటే కపలకి దండం పెట్టడం అనేది అది వేరే. మన నమస్కారాలు పెట్టుకున్నా కూడా ఆయన పెద్దరికానికి శివగారు అని ఎంత మర్యాదస్తుడో ఆయన. సరే, అది ఈ చనిపోయిన ఈ ఫీలింగ్ అసలు ఆ టైంలో మీ పరిస్థితి ఎలా ఉండింది? అంటే పేపర్లో రికవర్ అవుతారు, ఇంకొంచెం టైం పడుతుంది, ఇలా అంతా వచ్చిందండి. మరి అట్లా ఆయన వస్తారనే కానీ అట్నుండి ఇలాంటి వార్తలు వింటామని మనం అసలు అనుకోం కదా జనరల్గా. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే బాధ చాలా కలిగిందనేది పక్కన పెడితే ఇప్పటికైనా పోయారంటే అసలు లేదు, పోయినట్టు లేదు, లేరు అనేది లేదు. ఇప్పుడు ఏదో ఆయన ఎక్కడో ప్రోగ్రాంలు చేస్తారు, ఎక్కడో పాడుతున్నారు, ఎక్కడో ఏదో దేశంలో ఉన్నారు, మళ్ళీ ఏదో నెక్స్ట్ మంత్ పై మంత్ మళ్ళీ కలుస్తాం, ఇదే ఉంది ఇప్పటికీ. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు, అంత ఉన్నారు, నిండిపోయి ఉన్నారు మనలో. ఏదో క్యాజువల్గా పోయారా అన్నట్లు కాదు. ఇప్పటికీ నాకైతే ఎన్ని సలహాలు, ఎన్ని సూచనలు, ఎంత ట్రావెల్. నేను ఏదైనా బుక్ వేసానంటే, ఇప్పుడు మీకు తెలుసు అక్కినేని గారి, ఏసీ రామ్ గారు పుస్తకాలు ఇవన్నీ వేసాయి. ఫస్ట్ నాకు ఎవరంటే ప్రామాణికం ఆయనకు చూపిస్తా. ఎందుకంటే ఔచిత్యం అనేది ఆయనలో భలే ఉంటుంది. అది చూపిస్తే పాపం ఏం చెప్పేవారు కాదు, అంత పర్ఫెక్ట్గా చేసామనేవాళ్ళు. కానీ ఆయన చూడాలి ఫస్ట్, ఒక సిగ్నేచర్ అనమాట నాకు. ఆయన చూసి ఓకే ఇది భలే ఒకటి పెడితే అంతే. అట్లా ఆయన నాకు ఒక గురువు అనమాట. అంటే ఆయన చెప్పాలి అని. ఇప్పుడు అట్లాగే షోస్లో కూడా ఇప్పుడు ఎన్నో 300 భారీ కార్యక్రమాలు నేను చేశానంటే స్టార్టింగ్లో బాగా ఉత్సాహం ఎక్కువగా ఉండేది. ఒకసారి ఇట్లానే ఇదే వెన్నెలకంటి గారి 10 ఏళ్ల మహోత్సవంకి కొత్తగా చేయాలని త్యాగరాయగాన సభలో ఒక ట్రాలీ వేసి పూల వర్షం అంతా కురిపిస్తూ ట్రాలీ మీద మెల్లగా కింద అన్ని చెట్లు, ట్రాలీ కనపడదు, ఆ ఇంట్రడక్షన్ ఇచ్చా ఎవరికి, వెన్నెలకంటి గారికి. ఆయన పాటలన్నీ ప్లే చేస్తూ ప్రేక్షకులు ఎదిరిపోయారు. ఇలాంటి ఇంట్రడక్షన్లు ఆ రోజుల్లో. ఇప్పుడంటే ఈవెంట్లు ఎక్కువైపోయినాయి, ఛానల్స్. మా సంస్థ కార్యక్రమాలు హైలైట్గా ఉండేవి ఒకప్పుడు. అసలు ఆ ఇంట్రడక్షన్కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది, అందరూ బాగా మాట్లాడారు, అంత అయిపోయింది. కానీ
ఆయన చివరిలో పక్కకు పిలిచి మన బ్రహ్మాండమైన ఇంట్రడక్షను, ఇది సినిమా యాక్టర్లకి ఇది బాగుంటుంది, వీళ్ళు సాహితీమూర్తులు కదా, సాహితీమూర్తులకి ఇంకొక టైప్ ఆఫ్ ఏదైనా ఆలోచించేసారి అంటే గ్లామరస్ ఇంట్రడక్షను, అది యాక్టర్స్కి ఇంకా బాగుంటుంది. అట్లాంటి చిన్న చిన్నవి కూడా చెప్పేవారు. అదే ఆయన అనుభవం, ఏది ఔచిత్యం, ఇది వీళ్ళకి ఇలా అలా ఎన్నో మమ్మల్ని షేప్ చేశారు ఆయన. కానీ ఇలాగా బాలుగారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా నిజంగా కూడా అంత వాల్యుబుల్ వ్యక్తి. డెఫినెట్గా మనం కళ్ళు మూసి కళ్ళు తెరుచుకుంటే బాలుగారు లేని తెలుగు సినిమాని ఊహించుకోలేం, తెలుగు పాటని ఊహించుకోలేం, అది 100%. కానీ ఈ మధ్య నేను కొన్ని ఇంటర్వ్యూస్లో చూస్తున్నాను సార్, ఆయనతో పరిచయం ఉన్నా లేకపోయినా బాలుగారు ఇలాంటోడు, బాలుగారు అలాంటోడు, ఇక్కడ ఆయన ఇట్లా బిహేవ్ చేశాడని కొన్ని తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు వస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు అరే నిజమా, అది నిజమో కాదో తర్వాత పక్కన పెడితే జనంలోకి అది వెళ్ళిపోయినప్పుడు అరే ఇదంటరా బాలుగారు అనుకునే ఒక పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు మీకేమనిపిస్తుంది, అరే కాదు బాలుగారు నాకు తెలుసు అని గొంతెత్తి గట్టిగా అరవాలనిపిస్తుంది? అవునా, ఇప్పుడు జనరల్గా మీకు తెలియదే ఉంది, సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళ గురించి పాజిటివ్ కంటే నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది. జనం కూడా ఎక్కువ ఈ నెగిటివిటీని ఎక్కువ తీసుకొని వింటారు కదా, అందుకని చెప్తారు కానండి. చెప్పేవాళ్ళందరూ ఐదర్ జర్నలిస్టులు అనుకోండి, ఎవరన్నా అనుకోండి, వీళ్ళందరికంటే ఒక లైన్ ఉంటుంది, అంత లైన్ దాటిపోయి వీళ్ళు ఏమి వెళ్ళలేరు వాళ్ళ జీవితాల్లోకి. ఏదో వీళ్ళేదో ఆ మంచం కింద కూర్చొని చూసినట్టు అన్ని అంటే చెప్పడానికి భలే చెప్తుంటారు కానీ ఏమి వాస్తవాలు కావు. అక్కడ జరిగేది వేరు, వీళ్ళు చెప్పేది వేరండి. ఇప్పుడు మేము ఇంత దగ్గరగా చూసి, ఇంత వాళ్ళ ఇళ్లలో మేము భోజనాలు చేసి, ఇంత రెగ్యులర్గా వెళ్ళి అంత క్లోజ్నెస్ ఉండి వారి మాట చేత పనితీరు అన్నీ మేము చూసాం. బాలుగారు అట్లా అంటే అనేస్తే ఒక మాట పోయే అంటే అన్ని చూద్దాంలే అని, ఎవరికి ఉన్న అందరికీ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ గొప్పతనం ఇంత ఉన్నప్పుడు చిన్న అసలు పట్టించుకోకూడదు. నేను బాలుగారి విషయంలో అయితే చాలాసార్లు నాకు ఎక్కువ నిశిత పరిశీలన ఎక్కువ. ఆలనాటి అక్కినేని గారు, భానుమతి గారు, అంజలిదేవి గారి దగ్గర నుంచి ధూళిపాళ్ళ గారు, నాగభూషణ గారు అందరు పరిచయం. అందరితో నాకు ఛాయాచిత్రాలు ఉన్నాయి, వాళ్ళతో నాకు అనుబంధం ఉంది. అయితే బాలుగారిలో కూడా నేను ఎప్పుడే పరిశీలించేవాడిని, ఏమన్నా ఉన్నాయా అంటే ఏంటి మైనస్ ఏమైనా ఉందా, ఏమీ కనపడేది కాదు. ఇంకా నాకు కొంచెం ఆయన మీద చిన్న కోపం ఏంటంటే, ఇంత ఎత్తెదిగి ఎందుకు ఇంత ఒదిగి ఉంటాడు ఈయన, కొంచెం మెయింటైన్ చేయొచ్చు కదా అని అనుకునేవాడిని. అంత వినయము, అంత ఒదుగుదల, బా అది ఉండలేరు ఎవరు. మనం నా 2 పాటలు పాడిన ఇప్పుడు చిన్న సింగర్లే తలెగరేసి ఉంటారు ఒక్కొక్కళ్ళు. అసలు ఆయన ఇంత సాధించి ఇప్పుడు ఇంకొక సంఘటన చెప్తా మీకు. ఉడతా సరోజిని గారని అప్పట్లో కొన్ని ఓల్డ్ సాంగ్స్ పాడారు ఆవిడ. తర్వాత ఫీల్డ్ నుండి పక్కకి వెళ్ళిపోయారు, కానీ ఆవిడ ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తే మేము వారికి కొంత హెల్ప్ చేద్దామని రవీంద్ర భారతి పైన కార్యక్రమం పెట్టామన్నమాట. కార్యక్రమం పెట్టి బాలు గారిని కూడా ఇన్వైట్ చేద్దాం, సుశీల గారిని కూడా పిలిచాము. సుశీల గారు వస్తా అన్నారు. బాలు గారిని కూడా అంటే అందరు కలిసి వారికి ఏదైనా కొంత హెల్ప్ అవుతుంది కదా ఉడతా సరోజిని గారు. కానీ నేను అయితే బాలు గారికి ఆ డేట్ రోజు ఆల్రెడీ బెంగళూరులో ప్రోగ్రాం ఒప్పేసుకున్నారు. మరి అక్కడ చాలా అరేంజ్మెంట్స్ జరుగుతాయి కదా. అయ్యో రాలేనండి నేను అని చెప్పారు. బాలు గారు రావట్లేదని కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. అయిపోయింది, మళ్ళీ మా అరేంజ్మెంట్స్ బిజీలో మేము పడిపోయాం. దాదాపు ఇది 1 నెల రోజులు అయిపోయింది. ప్రోగ్రామ్ రోజు వచ్చింది, ఇంకా చాలా బిజీగా ఆ రోజంతా అరేంజ్మెంట్స్లో ఉన్నాము. ఆ ప్రోగ్రామ్ రోజు పొద్దున బాలు గారి నుండి ఫోన్ బాలు గారు చేశారంటే, నేను ఫోన్ చేస్తే సంజయ్ గారు ఎలా జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ అని. సార్ జరుగుతున్నాయండి. ఎక్కడ సార్, ఎక్కడ ఏమైనా పొరపాటున వస్తున్నారా? లేదు ఇక్కడ ప్రోగ్రామ్ రిహార్సల్స్లో ఉన్నాను. కాకపోతే మీరు పిలిచారు, చాలా మంచి కార్యక్రమం, రాలేకపోతున్నా కానీ నేను ఒక 25,000 రూపాయలు పంపిస్తున్నా మా మిత్రుడు ద్వారా, కొంచెం వారికి అందజేసేసేయండి. హడావిడి ఏమొద్దు, ప్రశాంతంగా అంటే ఏదో పంపారు బాలు గారు అది అట్లా వద్దు, చేతికి అందజేసేసేయండి కొంచెం. నేను షాకు. ఎప్పుడో 1.5 క్రితం నేను అడిగా, ఆ డేట్ ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఆ డేట్కి ఆయన మళ్ళీ ఫోన్ చేయటం ఏంటి, ఫోన్ చేసి ఆ డబ్బులు అంటే నేను రావట్లేదు అంటే ఇంకా ప్రోగ్రాం లేనట్టే. ఆయన అది గుర్తుపెట్టుకొని రాకపోయినా ఆ మంచి కార్యక్రమంలో నా వంతు నేను పాల్గొనాలని ఇట్లా డబ్బులు పంపడం ఏంటి.
అట్లా ఎన్ని షాక్ ఇచ్చారో నాకు. అంటే ఆశ్చర్యం, ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఇట్లా ఉండొచ్చా, ఇలా ఉంటుందా. నిజమే కదా, మరి మనకున్న చిన్నపాటి పనుల్లోనే మనం బిజీగా ఉంటామే. ఆయన అంత బిజీ, ఆయనకు అసలు ఆ డేట్ ఎందుకు గుర్తుంది. అదే రోజు ఉదయం ఫోన్ చేసి ఇట్లా నేను పంపిస్తున్నానంటే నేనైతే షాక్. చాలా. కానీ వీళ్ళేం నాకు అర్థం కావట్లేదు సంజయ్ గారు. ఇప్పుడు వీళ్ళంతా నాగభూషణము, భానుమతి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో మీకు చాలా అనుబంధం, అక్కినేని గారితో, బ్రహ్మానందం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, మహా దిగ్గజాల పేర్లన్నీ మీరు ఇలా 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 అలా చెప్పేసి మీ సొంత జేబులో ఉన్నట్టు మాట్లాడుతుంటారు కదా. మీ ఏజ్ ఒక 65 అలా ఉంటుందండి? ఎంత కనబడితే అంత అండి. కాదు, పొద్దున పూట ఏజ్ చెప్పట్లే లేదు. అంటే బాగా నా ఇంటర్ నుండి నేను ఈ రంగంలో తిరుగుతున్నా కదండి. అంటే సేకరణలో కానీ రచనల్లో కానీ. సో చాలా ఏదేమో అనుకుంటారు. కాకపోతే ఏంటంటే అంత చిన్నప్పటి నుండి తిరగటం వల్ల పేరు అలానే వచ్చేసింది. ఈ పరిచయాలు వీటి వల్ల సడన్గా మీలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎంతెందుకు నేను నంది అవార్డు జ్యూరీ మెంబర్గా అయినప్పుడు కానీ, సెన్సార్ బోర్డు మెంబర్గా అయినప్పుడు మేము వెళ్ళి రిపోర్ట్ చేసి ఆ లెటర్, అఫీషియల్ లెటర్ తీసుకోవాలి ఆఫీస్కి వెళ్ళి, కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళి నేను లోపలికి వెళ్ళి, సార్ ఇట్లా లెటర్ వచ్చింది, ఇక్కడ వచ్చి సిగ్నేచర్ చేయాలి, మేము ప్రొసీజర్ ఏంటండి, ఆ లెటర్ కాపీ అని ఇస్తారు, ఏదో అట్లా అడుగుతాం కదా వెళ్ళి, కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. వెళ్తే సంజయ్ కిషోరా సార్ రమ్మనండి అనేవాళ్ళు. అంటే లేదు నేనేనండి అంటే ఆగి చూసేవాళ్ళు, ఏంటి ఇంత చిన్నగా ఉన్నాడు, ఇంత సెన్సార్ బోర్డు మెంబర్ ఏంటి, ఇంకా బయట ఎవరు ఉన్నారు వాళ్ళ పిఏ నేనేమో అనుకునేవాళ్ళు. రమ్మనండి సార్ రమ్మనండి అనేవాళ్ళు. కాదు నేనేనండి. అట్లా చిన్న వయసులో ఎన్ని చేసేసరికి అట్లా వచ్చింది. కానీ ఒకటి ఈ పండిపోయాం అంటే చిన్న వయసులో వీళ్ళందరితో తిరగటం వల్ల అద్భుతమైన జ్ఞానం, అద్భుతమైన లైఫ్. అందరూ మామూలు మేధావులు కాదు, తెలుగు సినిమాకి అసలు మొత్తం అంత పునాదుల నుంచి ఉన్నవాళ్ళు కదా వీళ్ళంతా. అవును. ఏమనిపిస్తుంటుంది సార్ మీకు, అసలు అనవసరంగా ఇందులోకి వచ్చాననిపిస్తుందా? ఎందుకు, అయ్యో జీవితం అనేది ఇంత అందంగా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత జన్మ అనేది ఎంత గొప్పగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరం చూసిన తర్వాత ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటామండి, అసలు ఎంత గొప్పగా ఉంటాం. అది అసలు ఇదేం లేదు, ఏ యాంగిల్లో కూడా రిగ్రెట్స్ లేవు. నేను మిమ్మల్ని ఒక 100 సార్లు చూసుంటాను. మంజు భార్గవి గారు, సుశీల గారు, జానకి గారు, జిక్కి గారు, అందరూ మా ఆఫీస్కి వచ్చి పోతూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్తూ ఉంటాము. ఒక చక్కటి ఆత్మీయత అనుబంధం అందరితో. అది మరి ఇన్ని ప్రోగ్రాంలు చేశారు, ఒక 300 పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు కదా. ఒక్కో ప్రోగ్రామ్ ద్వారా ఒక 10 లక్షల రూపాయలు అలా మిగిలిస్తే ఇవన్నీ ఎట్లా అంటేనండి, ప్యాషన్తో చేసి అంతే చేయటమే తప్పితే వీటి ఆశించి కూడా ఇవి చేయలేము. ఇప్పుడు జిక్కి గారు ఉన్నారు సింగరు, ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అమ్మో ఆవిడ పాపం అంత మంచి సింగరు, ఆవిడ అంత ఇబ్బంది పడుతున్నారు ఏంటని గబగబా ఒక పెద్ద ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఏర్పాటు చేసేసాం. అది చేసేసి ఆవిడకి ఏదో చేయాలి, ఈ ప్యాషనే ఉంటుంది తప్పితే ఇప్పుడు దీని మీద ఎంత వస్తుంది, ఏం మిగులుతుంది అసలు అనుకునేవాడు అసలు ఆ ప్రోగ్రామే చేయలేడు. వాటి మీద ప్రేమ, మనుషుల మీద ప్రేమ, వాళ్ళు మాకు పట్ల చూపించిన వాత్సల్యం కానివ్వండి. సార్ ఇదంతా ఒక ఎత్తు. మొన్నటిదాకా మీరు మన అక్కినేని అనే ఒక పుస్తకం, ఎస్వి రంగారావు గారి మీద ఒక పుస్తకం తీసుకొచ్చారు, మహానటుడని. బాలు గారి మీద అట్లాంటి ప్రయత్నం మొన్న లాస్ట్ నేను అన్నా కదా, వెళ్ళినప్పుడు ఏది వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నా కదా, లాస్ట్లో ఆయన కార్యక్రమం ముందు అన్నారు, పుస్తకం గురించి మాట్లాడాలి, నెక్స్ట్ వచ్చినప్పుడు కలుద్దాం అన్నారు. ఆయన అన్నారు ఆయన అంటే కలుస్తుంటాం, మరి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదురున్నప్పుడు సారథికి రా, లేకపోతే అన్నపూర్ణ దగ్గర రా అంటుంటారు. కలుస్తాం కదా, బాలుగారు వారి మీదైనా పుస్తకమా ఏదో అనుకున్నా, దాని పుస్తకం గురించి మాట్లాడాలి, కలుద్దాం, నేను వచ్చినప్పుడు ఫోన్ చేస్తా అన్నారు. తర్వాత అవ్వాల, ఇక మార్చి నుండి అది బిగిన్ అయిపోయింది. ఇంకా తర్వాత 1.5 year సీరియస్గా ఉంది. వారు దక్కకుండా, ఎందుకంటే చాలా ఆయన అనుకుంటే ఇప్పుడు చాలా పనులు నాతో, అంటే ఒక ముఖ్యమైనది చెప్తాను మీకు. ఈ మిట్టా జనార్దన్ గారని సితారా కళాకారుడు ఉన్నాడు. ఆయన 1958 నుండి మనకి సినిమాల్లో వాయిస్తానే ఉన్నారు సితారా. అంటే దాదాపు కొన్ని వేల సినిమాలకు వాయించారు. ఈయన మన బాలు గారు ఫస్ట్ శ్రీ 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 మర్యాద రామన్న, పద్మనాభం గారికి
ఆ పిక్చర్లో కూడా వారు వాయించారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నారయ్యా. ఒకరోజు చాలా సీరియస్గా ఫోన్ చేసి నేను అన్నపూర్ణ స్టూడియోలో యాడ్కి యాక్ట్ చేస్తున్నాను, ఒకసారి రాకడికి అన్నారు. సరే వెళ్తే కారవాన్లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనమాట. నీకు పని అప్ప చెప్తాను, చాలా బాగా చేయాలి అది అన్నారు. ఏంటి సార్ అంటే ఇది చెప్తున్నారు. మిట్టా జనార్దన్ గారు తెలుసు అంటే, అయ్యో తెలియపోవడం ఏంటి సార్, ఆయన ఇక్కడ హైదరాబాద్ ఆయనకి ఇన్ని వేలు వాయించారు, చాలా గొప్ప కళాకారులు, గుర్తింపు లేదు ఆయనకి, ఆయన మనం గుర్తించాల్సిన అవసరం ఉంది, 80 years వచ్చేసినాయి, ఆయనకి ఏదన్నా చేద్దాము, నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. షో తప్పకుండా సార్, చాలా ఇష్టం నాకు, అంతకుముందు నాకు కొంత తెలుసు మిట్టా జనార్దన్ గారు కూడా, తప్పకుండా సార్ అని అంటే. అయితే అప్పటికే జస్ట్ ఆ టైంలోనే మేము వరుసగా చాలా పెద్ద కార్యక్రమాలు 3-4 చేసేసాం. స్పాన్సర్స్ కంటిన్యూస్గా దొరకాలంటే అంత ఈజీ కాదు కదా. సార్ కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దామా అన్న. ఎందుకు అన్నారు. అంటే ఇదే సార్ వరుసగా ఈ మధ్య చేసుకుంటూ వెళ్ళాం, మళ్ళీ స్పాన్సర్స్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కదా, మీకు సుమారు ఎంత అవుతుంది ఏంటి అని అడిగారు. అడిగితే మొత్తం నేను మామూలుగా రఫ్గా చెప్పాను. నమ్మరు. నెక్స్ట్ డే రమ్మన్నారు, వరుస పెట్టి ఫోన్లు ఆయనే కొట్టారు అందరికీ. ఏంటి ఆయనకి తెలిసిన స్పాన్సర్స్కి ఆయన ఫోన్లు చేసి ఇలా మంచి కార్యక్రమం ఒకటి తలపెట్టాము, సంజయ్ కిషోర్ కలుస్తారు, మీరు చేతన చేయండి అది అంటే అందరూ స్పందించారు. ప్రోగ్రాం అత్యద్భుతంగా జరిగింది. సరే ప్రోగ్రాం ఖర్చులు అంతా అయిపోయినాయి. ఆయనకి మిట్టా జనార్దన్ గారు ఏమనుకుంటారు, నా కోసం బాలు గారు ఇంత చేసి ఒక ప్రోగ్రాం పెట్టించారు, నాకు ఇంత ఘన సత్కారం చేశారు, ఆ ప్రోగ్రాంకి అందరూ సుశీల గారు, జానక్ గారు, బాలు గారు, ఇటు కోటి గారు, కీరవాణి గారు అందరూ వచ్చారు, అబ్బా అని అనుకోవచ్చు ఆయన. కానీ బాలు గారు సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఇంకా 3 రోజులు ప్రోగ్రాం ఉందనగా, సరే ఈ ప్రోగ్రాం అంతా బాగా చేస్తాం, బాగా సన్మానం చేస్తాం, ఆయన ఇంకేదన్నా చెయ్యాలి, ఇంకా అంటే ఏదో ఒక సరే బిరుదు కూడా ఇస్తాం, ఇంకా అంటే ఒక గోల్డ్ కిరీటమో ఒక కంకణమో ఏదో చేయాలి, అది నేను పర్సనల్గా చేస్తాను అన్నారు. అబ్బా అనుకున్నా. అంటే ఈ ఎదురు డబ్బు ఖర్చు పెట్టి ఆయన తలుచుకొని చేయించారు కదా ఇంత అంటే, అలాగే సార్ అన్న. కాకపోతే చాలా బిజీగా టూరింగ్లో ఉన్నాడు అనమాట, గోయింగ్ అరౌండ్, అసలు టైం లేదు, కొంచెం మీరు షాపింగ్ చేసేస్తారా ఒక కంకణం అన్నారు. అలాగే సార్. అప్పుడు ఈ గూగుల్ పేలు ఈ ఫోన్పేలు లేవు. సార్ నేను చేసేస్తానులేండి అన్న. సరే నేను డబ్బులతో 1 లక్ష చిల్లరి పెట్టి ఒక కంకణం కొనేసాను, అయిపోయింది. కొన్నాను సార్ అన్న, అయిపోయింది. అట్లాగే అన్నారు అంతే. సరే బాలుగారు శ్రీమతి వీళ్ళందరూ వాళ్ళ ఓన్ ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని, అంటే జనరల్గా ఆర్గనైజింగ్ యాంగిల్ నుండి అడుగుతారు, ఏమీ లేకుండా అన్నీ పెట్టుకొని వారు వచ్చి కార్ దిగారు. దిగ్గానే ఎదురు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళగానే సెకండ్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ సెకండ్లోనే 1 లక్ష చిల్లర ఇచ్చేశారు నాకు. అంటే ఆయన పద్ధతులు చూడండి. నేను మళ్ళీ ఆయన చుట్టూ తిరిగి అసలు ఇస్తారా ఇవ్వరా అని టెన్షన్ పడి, ఏమో ఆయన అన్నారు, నేను కొనేసా ఆవేశంగా, ఇస్తారు ఎవరు ఏమో అంటే ఇంకొక థాట్ కూడా నాకు రానికుండా అసలు ఆయన అసలు దిగటమే ఒక సెకండ్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఈ ఇవ్వటంలోనే ఆ లక్ష చిల్లరి అవి నాకు వచ్చేసినాయి, జాగ్రత్త డబ్బులు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు అనమాట. అట్లా ఎన్నంటేనండి, అంటే ఇట్లా ఉంటారా అని అనిపిస్తుంటుంది. అంటే ఇంత పద్ధతిగా ఉంటారా, ఇంత గొప్పగా ఉంటారా, ఇంత మంచిగా ఉంటారా అని. అందుకనే ఎవ్వరు అంటే మీరు చెప్తున్నట్టు మీడియాలో మనం అప్పుడప్పుడు చూడటం ఏదైనా కొంచెం నెగిటివ్ కామెంట్స్ చేద్దామన్నట్టు, కానీ ట్రావెల్లో నేను ఒక్కటి కూడా నెగిటివ్ పట్టలేకపోయానండి. అంత పర్ఫెక్ట్ మ్యాన్ ఆయన, అంత పర్ఫెక్ట్ మ్యాన్. ఎక్కడ ఫోర్స్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడన్నా ఒకవేళ ఏదన్నా చెప్పాలి విమర్శించాలన్నా కూడా దాన్ని అందంగా ఎలా చెప్పాలని ఆయన చూసి నేర్చుకోవాలి. అలాంటి ఎన్ని ఉంటాయంటే జస్ట్ కీప్ ఆన్ లెర్నింగ్ అండి. ఆయనతో కూర్చున్నా అదే ఇప్పుడు ఆయన ఇంకొకటి, ఆయనతో ఈయన ఎవరిని పైకి రానిలేదు, ఈయన ఏ సింగర్ని కూడా దగ్గరకు కూడా చేరనేలేదు అనే ఒక ఉండింది. ఆ తర్వాత సడన్గా అయినా పాడుతా తీయగా, స్వరాభిషేకం అని ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఎంతోమంది సింగర్స్ని తీసుకొచ్చి ఆ సింగర్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో నుంచి ఎన్నో వెలుగులు నింపుకున్నా కూడా దానిలో నుంచి కూడా ఇంకొక నెగిటివ్ వినపడుతుంది.
మీరు కూడా వినే ఉంటారు నా లెక్క ప్రకారం. ఇప్పుడు అయినా కూడా బాలు వీళ్ళందరిని తీసుకొచ్చాడు, కానీ వీళ్ళల్లో ఎవరన్నా ఒక్కళ్ళన్నా బాలు అంత స్థాయికి రాగలరా? అదే బాలు అది నిరూపించుకోవడం కోసం వీళ్ళందరిని తీసుకొచ్చాడు అనేది. అది నెగిటివ్ యాంగిల్లో మాట్లాడితే అలా ఉంటుందండి. మరి పాజిటివ్ తీసుకుంటే రాలేకపోతున్నారంటే ఆయనంత సత్తా లేదేమో వీళ్ళ దగ్గర. ఇప్పుడు హిందీకి వెళ్ళారు, హిందీ రంగంలోకి వెళ్తేనండి మొత్తం ఇప్పుడు మన సౌత్లో అండి ఇప్పుడు ఘంటసాల గారు ఎక్కువ తెలుగే. అవును, ఆయన వెరీ ఫ్యూ ఇన్ తమిళ్, మొత్తం తెలుగే ఆయన. కానీ లేడీ సింగర్స్ వచ్చి సుశీల్ గారు, జానక్ గారు, వీళ్ళు మొత్తం వెళ్ళారు సౌత్ అంతా. తమిళ్ వెళ్ళారు, కన్నడం వెళ్ళారు, మలయాళం వెళ్ళారు, మొత్తం రూల్డ్. మళ్ళీ పిబి శ్రీనివాస్ గారు కన్నడంలో చేశారు, అంతే. బాలు గారు ఆల్ సౌత్లో మోనోపల్లి అంటే అసలు దున్నేశారు. హిందీకి వెళ్ళి ఇప్పుడు జేసుదాస్ గారు కూడా హిందీకి వెళ్ళారు, కొన్ని పాటలు పాడారు, కొన్ని హిట్స్ ఉన్నాయి కాదనం. కానీ అసలు హిందీలో అన్ని పాటలు పాడి అన్ని హిట్స్ ఇచ్చిన సౌత్ ఇండియన్ సింగర్ బాలు గారి. అక్కడ కూడా ఎందుకంటే లైవ్ రికార్డింగ్స్ నేను చూశానండి. వస్తారు, పేపర్ పెట్టుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు, టేక్ అంటారు. ఎందుకంటే నేను కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడిచ్చినవి ఉన్నాయి. నేను రికార్డింగ్స్ ఆయన కలవటానికి వెళ్ళినప్పుడు రికార్డింగ్స్ పాడి టోటల్ 45 minutes అండి వారి ఎంట్రీ ఎగ్జిట్. 45 నిమిషాలు ఎలాంటి పాట అయినా అలా నేర్చుకుని ఆయన పాడేసి వెళ్ళిపోవటమే. అంత తక్కువ టైంలో అంత గొప్పగా పాడగలిగిన ఒక సింగర్ ఉన్నప్పుడు ఎవరెవరినో గురించి వాళ్ళకి బాగా ప్రాక్టీసులు చేయించి పాడించి టైం ఎక్కువ తీసుకొని ఇవన్నీ ఎవరన్నా ఎందుకు అనుకుంటే అవసరం ఏముంది? ఆయన 30 గంటలు అద్భుతంగా పాడి వెళ్ళిపోతుంటే. సో అదేనండి, అదే ఇప్పుడు ఎందుకంటే ఎవరికన్నా ఇప్పుడు సాటి సింగర్స్ కూడా అందరినీ మాట్లాడుతూ ఉంటారు కదా. నేను ఒకసారి ముంబైకి వెళ్తున్నప్పుడు సుశీల్ గారు నేను వెళ్తున్నాము, లతా మంగేష్కర్ గారిని కలుద్దామని పద్మభూషణ్ వచ్చినప్పుడు డాక్యుమెంటరీ ఏదో తీస్తున్నాం సుశీల్ గారి పైన. వెళ్తున్నప్పుడు మంచి హ్యాపీ మూడ్లో బోల్డ్ మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. వెళ్తున్నప్పుడు సరదాగా సుశీల్ గారు అంటే ఇవన్నీ నాకు తెలియదు ఇట్లా చెప్పొచ్చో లేదో పర్సనల్ టాక్స్లో నేను మాట్లాడుతూ చాలామంది సింగర్స్తో మీరు పాడారు కదండి ఇంతవరకు, అంటే అబ్బా ఏం టాలెంట్ అనిపించిన సింగర్ ఎవరని ఊరికినాయి. అంటే వారు చాలా గొప్ప సింగరు, వారి మనసుకు అబ్బా అనిపించింది ఎవరు అనగానే ఇంకొక సెకండ్ కూడా తీసుకోకుండా బాలు అన్నారు. అంటే అన్న నిజమండి అన్న, అంటే ఇంకొంచెం ఆసక్తిగా అసలు ఆ గ్రాస్పింగ్ కానీ దాన్ని ఇంప్రవైజ్ చేయటం కానీ అంటే దానికి అట్లా అందరూ ఎవరైనా ఒప్పుకుంటారండి వాళ్ళ టాలెంట్ పరంగా. అందుకని ఇవన్నీ ఊరికి పై మాటలండి. తర్వాత ఒకవేళ ఒక 5% 10% ఏదైనా చిన్న ఉన్నా కూడా అసలు లెక్కలో తీసుకోదగ్గ కావేవి. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన గాన ప్రతిభ ముందు ఆ గాన ప్రతిభ అంతే ఉంది, వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగా కూడా అలాంటి వ్యక్తిని ఎక్కడ చూస్తామండి అసలు. బిజీ అండి. ఇప్పుడు మీరు చూస్తే సంగీత దర్శకుడుగా చాలా బాగుంటాయి, మంచి పాటలు ఉన్నాయి. పడమటి సంధ్యారాగం ఏంటి, మయూర్ ఏంటి, జాకీ ఏంటి. అయితే ఆయన వేరే గాయకుడుగా అనేక అవార్డులు తీసుకున్నారు, చెప్పక్కర్లు మనం. ఆయన ఏం చేసినా ఎక్సెల్ అవుతారు అంటానికి అంటే ఒక ప్రామాణికం కూడా తీసుకుంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా 45 చేయొచ్చు, కానీ నంది అవార్డులు ఉత్తమ సంగీత దర్శకుడుగా అందుకున్నారు, మయూరి పిక్చర్ అవార్డు. అలాగే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అన్నమయ్య మూవీలో వెంకటేశ్వర స్వామికి చెప్పినందుకు ఆయన ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ తీసుకున్నారు. అలాగే ఆయన యాక్టర్గా ఒక 70 సినిమాల వరకు యాక్ట్ చేశారు. అందులో కూడా మళ్ళీ నంది అవార్డు తీసుకున్నారు. పెళ్లి చేసుకుందాం రానా, అది కలిసి ఉందాం రానా ఏదో మూవీలో, దాంట్లో ఉత్తమ సహాయ ఇది ఒక మూవీకి వెంకటేష్ గారి సౌందర్య వెంకటేష్, దానికి ఉత్తమ సహాయ నటుడు నంది అవార్డు తీసుకున్నారు. అయితే ఏంటంటే
అట్లా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ అందులో ప్రామాణికమైన అవార్డులు తీసుకున్నారు ఆయన. ప్రొడ్యూసర్ ఎంత మంచి సినిమాలు తీశారు, మంచి సినిమాలు తీశారు, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నారు. కంప్లీట్ మ్యాన్ మొత్తం అండి. ఇదంతా ఉంది అంటే ఆయన అసలు అంటే మనకు అసలు తెలుగు సినిమాలో నేపథ్య గానం అనేది ఎక్కడ బిగిన్ అయింది, ఆ తర్వాత వీరి ఎంట్రీ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. అంటే వీరి బహుముఖీనమైన ఈ ప్రతిభ ఇన్ యాంగిల్స్లో వారి మరణం వరకు కంప్లీట్గా ఒక 1 hour చాలు అనుకున్నాము, 55 minutes వరకు. సో కానీ బాలుగారి అభిమానులు దీన్ని 1 hourలోనే బాలుగారి మొత్తం చూపించగలరు. అంటే మరీ ఎక్కువైనా కూడా ఒక్కొక్కసారి చూసే టైం ఫ్యాక్టర్ కదండి. అంటే ఎక్కువైనా కూడా బాగోదు అని మొత్తంగా నాకు తెలిసేది బాగానే కవర్ చేసాం. ఏం పేరు పెట్టారు దీనికి? గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ప్రజల్లోకి ఈజీగా సింపుల్గా ఉంది, అందరికి నోటెడ్ పేరు కదా గాన గంధర్వుడు. ఇలాంటి గాన గంధర్వుడిని మీకు ఎంతో ఆప్తుడు, ఇష్టడు, మీరంటే ఆయనకి ఎంతో ఇష్టం, అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్ మిస్ అయింది, ఎట్లా బయటికి రాగలుగుతారు? అదే అది ఒకటి మిస్ ఇది ఇట్లా చెబుతున్నప్పుడే మిస్ అవుతున్నాం అన్నట్లు అనిపిస్తుందండి. ఆయన మిస్ అయ్యారు లేరు అనేది నాకు లేదు, ఇంకిపోయి ఉన్నారు లోపల బాగా. ఇప్పటికి సడన్గా ఏదైనా ఇప్పుడు 4-5 books రన్నింగ్లో ఉన్నాయి. మొన్న కూడా అనుకుంటున్నా ఎన్టీఆర్ గురించి బుక్ అయిపోతుంటే ఇది బాలుగారు చూపించాలి అనుకుంటున్నా, ఫ్లోలో బాలుగారు ఉన్నారన్నట్టు. ఎందుకంటే ఆయన అయితే దీన్ని కరెక్ట్గా ఇంకేమన్నా ఔచిత్యం దెబ్బతింటే ఈ చాప్టర్ ఇక్కడ కాదమ్మా తర్వాత పెడితే బాగుంటుంది, లేకపోతే అవన్నీ చెప్తారు ఆయన. ఆ ఫ్లోలో అనుకుంటున్నా నేను బాలుగారు ఎక్కడ సడన్గా బాలుగారు లేరు మర్చిపోయా అనేది తర్వాత వస్తుంది. ఆ ఫ్లోలో ఇంకా అంత అలవాటు. అలాగే ఏదన్నా ఒక విషయం డీల్ చేసేటప్పుడు అంటే ఎలా మాట్లాడాలి, ఎలా బ్యాలెన్స్డ్గా డీల్ చేయాలి, ఇలాంటి విషయాలు అప్పుడు కూడా ఆయన గుర్తొస్తుంటారు. ఆయన పెట్టుకుంటా మనసులో పెట్టుకొని ఆయన అట్లా ఇంకిపోయి ఉన్నారు. ఎలా డీల్ చేస్తారు ఇది, అందుకని ఆయన ఇంకిపోయి ఉన్నారు. ఆయన లేరు అన్న దిగులు అట్లా అసలు కాదు. సడన్గా గుర్తొస్తుంటారు, అవును నిజం లేరు కదా. ఇప్పుడు చెన్నైకి వెళ్తే నాకు బాగా అలవాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటం. ఎందుకు వెళ్తాం ఇప్పుడు, లేరు, వెళ్ళలేము, కలవలేము, ఇంకా చూడలేము ఎవరితో. మరి శైలజ గారితో మంచి అనుబంధం ఉంది, వారు కూడా చాలా మంచి మనిషి. అంటే బాలు గారిని మనం ఎలా చూస్తామో శైలజ గారిలో గుణాలన్నీ ఉంటాయి. వారు కానీ శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళందరూ బాగా, కానీ ఇంకా నాకు అంత పెద్ద ర్యాపో లేదు వీళ్ళతో లేదు. బట్ ఆల్ మంచి ఫ్యామిలీ. నాకు కంప్లీట్ పార్ట్ అంటే బాలు గారు అనుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఆ పిల్లల పేర్లు పల్లవి చరణ్ అని పెట్టడమే. పిల్లలు అవును, అయ్యో అట్లాంటివి ఎన్నండి బాబా, చక్కగా చూడండి పల్లవి చరణ్ అని పెట్టడం. ఆయన ఎన్ని ఉండేవండి కృతజ్ఞతా భావం. అంటే ఇప్పుడు ఒక రికార్డింగ్ స్టూడియో కట్టారు, ఆయన కట్టినప్పుడు బాలు రికార్డింగ్ స్టూడియో అని పెడితే ఎవరు కాదంటారు అసలు. ఆయన ఎస్పి కోదండపాణిని పెట్టారు దానికి. ఎస్పి కోదండపాణి రికార్డింగ్ అవకాశం ఇచ్చిన కృతజ్ఞత ఆయన ప్రతి వేదిక మీద చెప్తానే ఉంటారు. ఆయన ఒకసారి చెప్పారు, 2 సార్లు చెప్పారు, రిజిస్టర్ అవుద్దని అనుకోరు. ఆయన ప్రతి వేదిక మీద చెప్తారు ఆయన. పాడేవాళ్ళు పాడుతూనే ఉంటారు, అది అందరికి తెలిసిన విషయం. నేనైతే పర్టికులర్ గా ఈయన ఏం మాట్లాడతాడు, మాట్లాడతాడు, ఏ సందర్భంలో ఎవరి గురించి ఏ టాపిక్ తీసుకొస్తాడు, నేను చాలా ఇంట్రెస్టింగ్ చూసేవాడిని. ఇప్పుడు సంగీతం తెలిసి పాటల అభిమానులు చూడటంతో పాటు అండి ఈయన మాటల కోసమే చూసేవాళ్ళు ఒక పెద్ద సెక్షన్ ఉంది. బాలు గారు మాటల కోసం చూసేవాళ్ళు కూడా దాని గురించి. అది ఏం లేదండి, కళ్ళ ముందు ఇప్పుడు అదే మీతో నేను ఎందుకు మాట్లాడిస్తున్నాను, బాలు గారి గురించి నాకు తెలుసు, నేను మాట్లాడచ్చు. కానీ అట్లా కాదు, ఔచిత్యం ఉండాలి. అవును, అది తీర్థం దానిలో పోస్తేనే వస్తుంది అన్నట్టుగా, శంకులోనే పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టుగా ఉండాలి కదా. అట్లానే ఇప్పుడు ఆ 4వ తారీఖు ఫంక్షన్ కి మన ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారండి. 4వ తారీఖు డేట్ కుదరట్లేదండి, 10వ తారీఖు ఇచ్చారు. ఇదే సందర్భంగా 10వ తారీఖు ఇచ్చారు అనమాట ఉపరాష్ట్రపతి. అదే ప్లస్ వారి జీవిత చరిత్ర కూడా గోపాలకృష్ణ గారు రాశారు, వాళ్ళ క్లాస్మేట్. రెండిటి ఆవిష్కరణ ఆ రోజు. వరప్రసాద్ రెడ్డి పుస్తకం నాకు టైటిల్ తెలియదండి, బట్ పుస్తకం అయింది, ప్రింటింగ్ వెళ్ళింది. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారే ఆ పుస్తకానికి కూడా వారు ఆర్థిక చేయూతనిచ్చారు. ఇటు డాక్యుమెంటరీకి కూడా వారే.
వారి వరప్రసాద్ రెడ్డి గారు తెలుగు సాహిత్యానికి కృష్ణదేవరాయలు అంతే అంతే ఇప్పుడు బాగా తలుచుకోబట్టి రెండు ఇంత త్వరగా అయినాయండి. బాలు గారి ఎవరో ఒకళ్ళు అందుకోవాలి కదా, ఎవరో ఒకళ్ళు ఆ చేయూతను అందించకపోతే అతను వరప్రసాద్ రెడ్డి గారు తలుచుకొని నిజంగా ఆయన మీద ఒక పుస్తకం, ఒక డాక్యుమెంటరీ అబ్బో 200 పైన ఉంటాయి. వారిలాంటి వ్యక్తులు ఉండటం వల్ల అండి ఇప్పుడు ఇంకా భాష, సంస్కృతి, కళలు, సాహిత్యం ఇవన్నీ బాగా ఉన్నాయంటే చాలా తక్కువ మంది అలాంటి రమణాచారి గారు వీళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా ఈ మాకు కూడా ఒక చిన్న ఆశ, ఈ కళలు ఈ ప్రపంచం బాగుంటుంది అంటే ఈ కళా సాహితీ సంస్కృతి ఇవన్నీ ఈ ప్రపంచం బాగుంటుంది అంటే వీళ్ళందరూ ఉండటం వల్లే. ఇంత మంచి లైఫ్లో ఇంత ఎన్నేళ్ల కెరీర్లో ఎప్పుడు మీరు ఒక లవ్ కానీ ప్రపోజల్ కానీ ప్రపోజల్ కానీ ఏ లేవండి, ఏ వర్కౌట్ అయినా ఏమీ లేవు. ఊరికి అలా అనిపిస్తాం. అదేమో ఈ లోపల మళ్ళీ మేమేదో మా గొడవలు మళ్ళీ పనిను ప్యాషనేట్గా ఉన్నప్పుడు అండి మన ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ వేరేగా ఉంటాయి. కొంచెంసేపు వెళ్దాం, ప్రేమిద్దాం, ఇవన్నీ ఉన్నోళ్ళు కూడా మళ్ళీ చేయలేము. ఇప్పుడు 3.5 లక్షలు నేను సేకరించగలిగాను ఫోటోలు, హార్డ్ కాపీస్, అట్ ద సేమ్ టైం అలనాటి పాటల పుస్తకాలు, మ్యాగజైన్స్, ఈ ఫోటో నెగిటివ్స్ కొన్ని వేలల్లో భాండాగారం ఎన్ని ఉన్నాయంటే వీటిలో ఉంటాం. ఇది వేరే ప్యాషన్ అదంతా. ఇంకా ఏంటంటే జనరల్ రొటీన్ రెగ్యులర్ లైఫ్ సైకిల్ అనిపించదు. కానీ నిజంగా మీరు ఈ ప్యాషన్తో లైఫ్ ఈజ్ రిగ్రెట్ ఫీల్ అవుతుంది అక్కడ ఇంచు కూడా లేదు. ఎంత ఆనందం. అసలు నన్ను చూసి కుళ్ళు పడేవాళ్ళు ఎంతమందో. అబ్బో ఇది అసలు ఇది అందరికీ అంటే ఒకలాంటి సరదా. నేనంటే అగ్రేన్ గారి, నారాయణ రెడ్డి గారి ఇంటి మొత్తం బాగుంది. ఆఖరికి మొన్న దూరదర్శన్ విజయదుర్గ గారు, మన మాధవపతి సురేష్ గారు, మీ శ్రీమతి గారు మొన్న కూడా ఫంక్షన్లో కనుక కలిసి నిన్ను చూస్తే కుళ్ళుగా ఉంటుందా, ఎంత హ్యాపీగా ఉంటావు అనుకుని ఎన్ని చేస్తూ ఉంటావు, నీ మానాన్ని నువ్వు హ్యాపీగా బతుకుతూ ఉంటావు, ఈ బాధరబంది ఇల్లు నీకు ఏముందండి. ప్రతిరోజు పండగలానే ఉంటుంది కదా. ప్రతిరోజు ఇలా గొప్ప పనులు చేస్తూ గొప్ప వాళ్ళతో తిరుగుతూ హ్యాపీ అంటే రంగు. చాలామంది ఏదో పండగ వస్తుంది ఏంటి బట్టలు కుట్టించుకున్న పండగకి ఏదో ప్రిపరేషన్ అట్లా ఉంటారు. మాకు రోజు పండగలాగా ఉంటుంది మనం ఇష్టంగా చేస్తుంటే. మీ గురించి బ్రహ్మానందం గారు మాట్లాడుతుంటే, ఎస్వి రంగారావు ప్రోగ్రాంలో చిరంజీవి గారు బ్రహ్మానందం గారు మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను యాజ్ ఎ ఫ్రెండ్. బ్రహ్మానందం గారు ఎప్పుడు ఒక డైలాగ్ మళ్ళీ చెప్తారు. ఆయన సంజయ్ కిషోర్ కంటే అంటే ఇది పుస్తకం రాయనియండి, ఏదైనా కార్యక్రమం నిర్వహించండి, ఏదైనా సరే సంజయ్ కిషోర్ కంటే బాగా చేసేవాళ్ళు ఉండొచ్చు, సంజయ్ కిషోర్ కంటే తక్కువ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ సంజయ్ కిషోర్ లా చేసేవాళ్ళు మాత్రం ఉండరు అంటాడు ఆయన. అదే అదొక తనదొక స్టైల్ ఉంటుంది, తనదొక ప్రజెంటేషన్ ఉంటుంది, అందులో కొత్తదనం ఉంటుంది. అట్లని ట్రెడిషన్ పోదు, అది భలే వెరైటీగా ఉంటుందని ఆయన ఎప్పుడు బ్రహ్మానందం గారు. ఎట్లా అండి అసలు ఆయన చూస్తూ పెరిగాం కదా. మనకి ఎట్లా ఉంటుందంటే ఆయన నోట్ నుండి సంజయ్ కిషోర్ అని ఒక 5-6 సార్లు అన్నారు. సంజయ్ కిషోర్ ఇవాళ సంజయ్ కిషోర్ మరి బుక్ అంటుంటే ఆయన నోట్ నుండి నా పేరు వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సహజం కదా. అసలు ఆయన ఒప్పుకొని కూడా అంటే బుక్ చూసిన తర్వాత కమిట్మెంట్ మీరు చెప్పిన ఈ పేర్లన్నింటిలో చిరంజీవి గారు అయ్యో అసలు ఎందుకో అద్భుతం. అసలు అమ్మో అసలు అంత ఈవెన్ మీరు అన్న ఆ బుక్ రిలీజ్ కూడా అనుకున్న టైంకి వారు రావటం కానీ చక్కగా కూర్చొని అసలు ఫంక్షన్ జరిగి అట్లా. ఇంకా ఇంకా ఎవరెవరి గురించి కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎన్టీఆర్ గారిది జరుగుతుందండి, సావిత్రి గారి సినిమాల పైన ఒకటి జరుగుతుంది, సావిత్రి క్లాసిక్స్ అని. అలాగే మన బ్రహ్మానందం గారిది ఒకటి ఫోటోబయోగ్రఫీ జరుగుతుంది, ఈ వరప్రసాద్ రెడ్డి గారి డాక్యుమెంటరీ ఒకటి జరుగుతుంది. మొత్తం 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు. చాలా హడావిడిగా అసలు ఎక్కడ ఏ ఒకటి వస్తానే ఉంటాయి అంటే. అవును, మళ్ళీ మీకు కూడా ఎడిటింగ్ అనే టైం సరిపోదు కదా. బాలు గారి దగ్గరికి వచ్చేసింది. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి.
all kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.